మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హరీష్ రెడ్డి ఐఐటి అకాడమీ నీట్ ఎప్సెట్ అకాడమీ. టుడే సెషన్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల ఒక ట్రిక్ చెప్పబోతున్నాను. అది ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ దగ్గర చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అది మనకు నియర్లీ హైడ్రోకార్బన్స్లో యూజ్ అవుతుంది, హాలో ఆల్కిన్స్, ఆల్కహాల్స్, అమైన్స్ చాప్టర్లా. ఇలా ఇన్ని చాప్టర్ లోపల మనకి ఈ టాపిక్ వస్తుంది కాబట్టి నేను దానికి ఒక ట్రిక్ అండ్ ఎన్సీఆర్టీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఈజీగా. ఓకే, నేను ఒక స్టోరీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరీ ఏంటి అంటే సింపుల్గా స్టడీ ఇయర్స్ అండ్ ఫ్రెండ్స్ ఆర్ సేమ్. అంటే మనము 10th క్లాస్ చదివినాం అంటే ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్ది 1 ఇయర్ కదా. ఇంటర్ ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్. డిగ్రీ ఒకప్పుడు డిగ్రీ 3 ఇయర్స్, బీటెక్ 4 ఇయర్స్. సో డిగ్రీకి స్టడీ ఇయర్స్కి ఈక్వల్ అనమాట. ఏంటి? ఫ్రెండ్స్ ఈక్వల్. ఓకే, ఇప్పుడు నేను 10th క్లాస్ తీసుకున్నాం, 1 ఇయరే ఉంటుంది కదా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రిలేటెడ్. సరే 8th క్లాస్ కూడా 1 ఇయరే ఉంటుంది కదా అని అనకండి. నేను 10th నుంచి కంటిన్యూ తీసుకుంటున్నాను. 10th నుంచి ఓకే, 10th ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 1 ఇయర్. సో హౌ మెనీ ఫ్రెండ్స్? 1 ఫ్రెండ్. దీన్ని నేను ప్రైమరీగా కన్సిడర్ చేస్తున్నాను. అంటే ప్రైమరీలా ఏదో ఒకటి 1 ఉండాలి, అటాచ్డ్ టు 1 ఉండాలి, అది చెప్తా. నెక్స్ట్ ఇంటర్ హౌ మెనీ ఇయర్స్? 2 ఇయర్స్. 2 ఇయర్స్ అంటే ఎంత ఫ్రెండ్ ఎన్ని ఉండాలి ఫ్రెండ్స్? 2 ఫ్రెండ్స్ ఉండాలి. 2 ఫ్రెండ్స్. దీన్ని నేను సెకండరీకి ఈక్వల్ చేస్తున్నాను. అంటే సెకండరీలా అది అటాచ్డ్ టు 2 ఉండాలి, అది ఏంటో నేను చెప్తాను. నెక్స్ట్ డిగ్రీ 3 ఇయర్స్. డిగ్రీ 3 ఫ్రెండ్స్. ఓకే, సో దీన్ని నేను టెర్షరీకి ఈక్వల్ చేస్తాను. నెక్స్ట్ బీటెక్ హౌ మెనీ ఇయర్స్? 4 ఇయర్స్. 4 ఫ్రెండ్స్ ఉంటారు కదా. క్వాటర్నరీ అంటే 4. టెర్షరీ అంటే 3, సెకండరీ అంటే 2, ప్రైమరీ అంటే 1. ఓకే, ఇలా దీన్ని బట్టి ఇప్పుడు నేను చెప్తా. ప్రైమరీ కార్బన్ అంటే అది అటాచ్ టు 1 కార్బన్ ఉండాలి, ఒక్కటే ఫ్రెండ్ ఉండాలి ఆ కార్బన్కి, అప్పుడు ప్రైమరీ ఫ్రెండ్ అంటాం. అంటే ఈ స్టూడెంట్కి ఒక్కటే ఫ్రెండ్ ఉంటే ప్రైమరీ ఫ్రెండ్ అంటాం. ఈ స్టూడెంట్కి 2 ఫ్రెండ్స్ అటాచ్ అయితే సెకండరీ అంటాం. ఒక స్టూడెంట్కి 3 అటాచ్ అయితే 3 ఫ్రెండ్ టెర్షరీ అంటాం. ఒక ఫ్రెండ్కి 4 ఫ్రెండ్స్ ఉంటే క్వాటర్నరీ అంటాం. ఓకే, ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రైమరీ కార్బన్ అంటే ద కార్బన్ అటాచ్డ్ టు 1 కార్బన్ ఓన్లీ డైరెక్ట్గా. ఇప్పుడు నేను ప్రైమరీ కార్బన్ అనుకో, నేను ఒక కార్బన్కి డైరెక్ట్ అటాచ్ అయ్యి ఉంటే నన్ను ప్రైమరీ కార్బన్ అంటారు. సిమిలర్లీ హైడ్రోజన్, నాకు ప్రైమరీ కార్బన్కి అటాచ్ అయిన హైడ్రోజన్ని ప్రైమరీ హైడ్రోజన్ అంటారు. హైడ్రోజన్ అటాచ్ టు ప్రైమరీ కార్బన్. సెకండరీ కార్బన్కి అటాచ్ అయితే హైడ్రోజన్ సెకండరీ హైడ్రోజన్. టెర్షరీ కార్బన్కి అటాచ్ అయితే హైడ్రోజన్ టెర్షరీ హైడ్రోజన్, ఇలా అనమాట. ఓకే, సెకండరీ కార్బన్ అంటే ఎన్ని ఫ్రెండ్స్? 2 ఉండాలి. కార్బన్ అటాచ్డ్ టు డైరెక్ట్లీ 2 కార్బన్స్. ఇప్పుడు నేను సెకండరీ కార్బన్ ఎప్పుడు అవుతా? సెకండరీ. నాకు 2 ఫ్రెండ్స్ డైరెక్ట్ అటాచ్ అయి ఉండాలి, అప్పుడు నేను సెకండరీ. టెర్షరీ కార్బన్ అంటే నేను టెర్షరీ కార్బన్ ఎప్పుడు నాకు 3 ఫ్రెండ్స్ అటాచ్ అయి ఉండాలి డైరెక్ట్గా, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్, అప్పుడు నేను టెర్షరీ కార్బన్. క్వాటర్నరీ అంటే నేను క్వాటర్నరీ కార్బన్ అంటే నాకు 4 కార్బన్స్ అటాచ్ అయి ఉండాలి, 1, 2, 3, 4, ఇలా 4 అటాచ్ అయి ఉండాలి క్వాటర్నరీ కార్బన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ కార్బన్ తీసుకుందాం. ఇది ప్రైమరీయా, సెకండరీయా, టెర్షరీ ఎట్లా గుర్తుపడతాం? దీనికి ఎన్ని కార్బన్స్ అటాచ్ అయినాయి డైరెక్ట్గా? మీరు ఇలా చెప్పొద్దు సార్ 1, 2, 3 డైరెక్ట్గా అటాచ్ ఎన్ని కార్బన్? ఒకటే కదా, డైరెక్ట్గా ఒకటే కార్బన్ అటాచ్ అయింది. సో ఇది ప్రైమరీ. ఇప్పుడు ఈ కార్బన్ చూద్దాం. ఈ కార్బన్ డైరెక్ట్గా ఎన్ని అటాచ్ అయినాయి? ఇక్కడ ఒక డైరెక్ట్ అటాచ్ కార్బన్, ఇక్కడ ఒక డైరెక్ట్ అటాచ్డ్ కార్బన్. ఒకటే కార్బన్ చూడండి, డైరెక్ట్ అటాచ్ అయింది ఒకటే, ఇది డైరెక్ట్ కాదు. సో ఎన్ని కార్బన్స్? ఇదొకటి 2 కార్బన్స్ అటాచ్ అయినాయి కదా. సో మనం ఏమంటాం? దీన్ని సెకండరీ అంటాం. ఇప్పుడు ఈ కార్బన్ చూద్దాం. ఈ కార్బన్ డైరెక్ట్ ఎన్ని కార్బన్స్ అటాచ్ అయినాయి? ఇది ఒకటి డైరెక్ట్గా. సో 1, 2, 3 కార్బన్స్ అటాచ్ అయినాయి కదా. సో దీన్ని ఏమంటాం? టెర్షరీ అంటాం. ఈ కార్బన్ చూద్దాం. ఈ కార్బన్ ఎన్ని కార్బన్స్ అటాచ్ అయినాయి డైరెక్ట్గా? 1, 2, 3, ఇది కూడా అటాచ్ అయింది చూడండి, 4. టోటల్ 4 కార్బన్స్ అటాచ్ అయినాయి, అందుకని దీన్ని ఏమంటాం? క్వాటర్నరీ అంటాం. సరే ఈ కార్బన్కి చూద్దాం. ఈ కార్బన్కి డైరెక్ట్ ఎన్ని అటాచ్ అయినాయి? ఒక్కటే కార్బన్ అటాచ్ అయింది, కాబట్టి దీన్ని ప్రైమరీ అంటాం. ఈ కార్బన్కి ఎన్ని కార్బన్స్ అటాచ్ అయినాయి? ఒక్కటే కార్బన్ అటాచ్ అయింది డైరెక్ట్గా, సో దీన్ని ప్రైమరీ అంటాం. ఈ కార్బన్కి ఎన్ని కార్బన్స్ అటాచ్ అయినాయి డైరెక్ట్గా? ఒకటే కార్బన్ అటాచ్ అయింది, సో దీన్ని ప్రైమరీ అంటాం. ఇలా మనం ఐడెంటిఫై చేయాలి ప్రైమరీ కార్బన్, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ. ఓకే, సో ఇదే విధంగా ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్, ఇది హాలో ఆల్కెన్స్లో వస్తుంది. అంటే క్లోరిన్ అటాచ్డ్ టు డైరెక్ట్లీ ప్రైమరీ కార్బన్కి అటాచ్ అయి ఉండాలి.
మీరు ప్రైమరీ ఆల్కైల్ క్లోరైడ్, సెకండరీ ఆల్కైల్ క్లోరైడ్, టెర్షరీ ఆల్కైల్ క్లోరైడ్ వెరీ ఇంపార్టెంట్. SN1 SN2 రియాక్షన్లా, E1 E2 రియాక్షన్లా, SN1లా టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ రెడీగా ఇన్వాల్వ్ అవుతుంది, SN2లో ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ రెడీలో ఇన్వాల్వ్ అవుతుంది అని మనకు తెలుసు. సో అది గుర్తుపట్టాలి కదా ఫస్ట్ ఎగ్జామ్లో. క్లోరిన్ అటాచ్డ్ టు ప్రైమరీ కార్బన్ అయితే ప్రైమరీ, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే క్లోరిన్ అటాచ్డ్ టు డైరెక్ట్లీ సెకండరీ కార్బన్కి అటాచ్ కావాలి, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే క్లోరిన్ అటాచ్డ్ టు డైరెక్ట్లీ టెర్షరీ కార్బన్కి అటాచ్ కావాలి. ఓకే, ఇది ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఇక్కడ క్లోరిన్ ఉంది. ఈ క్లోరిన్ దేనికి అటాచ్ అయింది? ప్రైమరీ కార్బన్కా, సెకండరీ కార్బన్కా, టెర్షరీ కార్బన్కా? ఈ కార్బన్ ఏంటి? ఈ కార్బన్ ప్రైమరీ కదా, ఎందుకంటే ఇది డైరెక్ట్లీ అటాచ్డ్ టు 1 కార్బనే. సో ఇది ప్రైమరీ అవుతుంది. ఎందుకంటే చూడండి, క్లోరిన్ అటాచ్డ్ టు ప్రైమరీ కార్బన్, ఇది సెకండరీ కార్బన్, కానీ క్లోరిన్ దీనికి అటాచ్ కాలేదు కదా. ఇది టెర్షరీ కార్బన్, కానీ క్లోరిన్ దీనికి అటాచ్ కాలేదు కదా. సో క్లోరిన్ దేనికి అటాచ్ అయింది? ప్రైమరీకి అటాచ్ అయింది. కాబట్టి ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, ఇది ప్రైమరీ ఆల్కైల్ క్లోరైడ్ అంటాం, ప్రైమరీ ఆల్కైల్ క్లోరైడ్. ఓకే, లేదా ఐసో 1 2 3 4 5 కదా, 1 2 3 4 5 కదా, ఐసో పెంటైల్ క్లోరైడ్ లేదా ఐసో అమైల్ క్లోరైడ్ అని చెప్పొచ్చు నేమ్. ఇక్కడ చూద్దాం, ఈ క్లోరిన్ ఉంది కదా, దేనికి అటాచ్ అయింది? ఈ కార్బన్కి అటాచ్ అయింది. ఈ కార్బన్ చూడండి, ఈ కార్బన్ ఏంది? ప్రైమరీయా, సెకండరీ, టెర్షరీయా? ఇది సెకండరీ అవుతుంది. చూడండి ఎందుకు సార్ సెకండరీ అంటే డైరెక్ట్గా 2 కార్బన్స్కి అటాచ్ అయింది, ఈ కార్బన్ ఈ కార్బన్కి. ఓకే, సో ఇది సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అవుతుంది. ఇది టెర్షరీ కార్బనే, కానీ క్లోరిన్ దీనికి అటాచ్ కాలేదు చూడండి. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి చాలా జాగ్రత్తగా. ఇక్కడ చూద్దాం, క్లోరిన్ దేనికి అటాచ్ అయింది? క్లోరిన్ ఈ కార్బన్కి అటాచ్ అయింది. ఈ కార్బన్ ఏంది? ప్రైమరీయా, సెకండరీ, టెర్షరీయా? ఈ కార్బన్ వచ్చేసి టెర్షరీ. ఎందుకు? ఈ కార్బన్ అటాచ్ టు 1 2 3 కార్బన్స్కి అటాచ్ అయింది. సో ఇదేమవుతుంది? టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఈ కార్బన్ ఏంది? ప్రైమరీ. ఈ కార్బన్ ఏంది? ప్రైమరీ. ఇదేంది? సెకండరీ. బట్ క్లోరిన్ దేనికి అటాచ్ అయింది? టెర్షరీకి అటాచ్ అయింది. దీన్ని టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటారు, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఇదే విధంగా ఆల్కహాల్స్ కూడా, ప్రైమరీ ఆల్కహాల్ అంటే OH అటాచ్ టు ప్రైమరీ కార్బన్, OH అటాచ్ టు సెకండరీ కార్బన్, OH అటాచ్ టు టెర్షరీ కార్బన్. ఇక్కడ చూద్దాం, ప్రైమరీ OH అటాచ్ టు ఏ కార్బన్? ఇది ప్రైమరీ కార్బన్. సో దీన్ని ప్రైమరీ ఆల్కహాల్ అంటాం. ఓకే, ఇక్కడ OH అటాచ్ టు ఏ కార్బన్? ఇది సెకండరీ కార్బన్. చూడండి ఎందుకు సెకండరీ కార్బన్? ఈ కార్బన్ అటాచ్ టు డైరెక్ట్గా దిస్ కార్బన్ 2 కార్బన్స్. దిస్ OH is attached to 2 adjacent carbons, then that is called secondary alcohol. So this is called what? Secondary alcohol. Okay na? Here primary carbon is there, primary carbon is there, tertiary carbon is there, primary carbon is there, but OH is attached to what? Secondary carbon only. That's why this is called secondary alcohol. And coming to this, OH attached to which group? Which carbon? This OH attached to tertiary carbon, because this carbon is attached to 3 carbons directly. 1 carbon, 2 carbon, 3 carbon. So this is tertiary carbon. So we can say this is tertiary alcohol. This is tertiary alcohol. Okay na? So primary alcohol ante OH attached to 1 carbon, direct ga okate carbon ki attach undale, ante OH ee carbon attached to 1. Idi secondary, కానీ OH దీనికి అటాచ్ అయింది కాబట్టి ప్రైమరీ ఆల్కహాల్. ఇలా ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షరీ ఆల్కహాల్ని గుర్తుపట్టాలి. నెక్స్ట్, అమైన్స్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అమైన్స్ దగ్గర నైట్రోజన్ బట్టి చెప్తాం. ఓకే, ఎలా అంటే సార్ క్లోరిన్ దగ్గర క్లోరిన్ బట్టే కదా సార్ చెప్తున్నారంటే క్లోరిన్ అటాచ్ టు ప్రైమరీ కార్బన్ అని చెప్తున్నాం. కానీ ఇక్కడ చూడండి, ప్రైమరీ అమైన్ అంటే నైట్రోజన్ అటాచ్డ్ టు డైరెక్ట్లీ 1 కార్బన్. నైట్రోజన్ ఏ కార్బన్? నైట్రోజన్ అటాచ్డ్ టు 1 కార్బన్. ఇప్పుడు నేను నైట్రోజన్ అనుకోండి, డైరెక్ట్ ఒక కార్బన్కి అటాచ్ అయితే నేను ప్రైమరీ, నేను నైట్రోజన్ కదా. నేను డైరెక్ట్ 2 కార్బన్లకు అటాచ్ అయితే నేను సెకండరీ. నేను నైట్రోజన్ కదా, డైరెక్ట్ 1 2 3 కార్బన్స్కి అటాచ్ అయితే టెర్షరీ అనమాట. నేను నైట్రోజన్ కదా, 4 కార్బన్స్కి అటాచ్ అయితే నేను క్వాటర్నరీ. సో నైట్రోజన్ అటాచ్ టు డైరెక్ట్లీ ప్రైమరీ కార్బన్, 1 కార్బన్, నాట్ ప్రైమరీ కార్బన్, 1 కార్బన్. చూడండి 1 కార్బన్. సెకండరీ అమైన్ అంటే ఏంది? నైట్రోజన్ అటాచ్ టు డైరెక్ట్లీ 2 కార్బన్స్. టెర్షరీ అంటే ఏంది? నైట్రోజన్ అటాచ్ టు డైరెక్ట్లీ 3 కార్బన్స్. క్వాటర్నరీ అంటే ఏంది? నైట్రోజన్ డైరెక్ట్లీ అటాచ్ టు 4 కార్బన్స్. ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ నైట్రోజన్ ఉంది, ఇది దేనికి ఎన్ని కార్బన్స్కి అటాచ్ అయింది? డైరెక్ట్గా 1 కార్బనే కదా. సో ఇది ప్రైమరీ. సరే క్లోరిన్ దగ్గర కూడా సేమే కదంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ప్రైమరీ అమైనే, ఇది చూడడానికి టెర్షరీ అమైన్ అనిపిస్తుంది, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఈ నైట్రోజన్ అటాచ్ టు ఎన్ని కార్బన్స్కి అటాచ్ అయింది? డైరెక్ట్గా ఎన్ని కార్బన్స్? ఇది డైరెక్ట్ ఈ కార్బన్కి అటాచ్ అయింది కదా, దీన్ని ఇలా రాయొచ్చు కదా, CH3 CH3 CH2 CH3 కదా. ఇది నైట్రోజన్ కదా.
ఇప్పుడు చూడండి నైట్రోజన్ అటాచ్ టు డైరెక్ట్ ఎన్ని కార్బన్స్కి 1 కార్బన్కి అటాచ్ అయింది కాబట్టి ఇది ప్రైమరీ అమైన్, చాలా జాగ్రత్త ఉండాలి ఓకేనా. కానీ ఇక్కడ చూడండి ఇదే ఇక్కడ 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 చూడండి క్లోరిన్ అటాచ్ అయితే ఏమంటాం టెర్షరీ అంటాం. ఓకే ఓహెచ్ అటాచ్ అయితే ఏమంటాం టెర్షరీ ఆల్కహాల్ అంటాం. కానీ ఇక్కడ చూడండి నైట్రోజన్ అటాచ్ అయితే ఏమంటాం ప్రైమరీ అంటున్నాం, ఎందుకంటే అది ఒకటే కార్బన్ ఇది. ఓకే అది ఇది డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూడండి నైట్రోజన్ అటాచ్ ఎన్ని కార్బన్స్, ఇక్కడ ఒక కార్బన్ ఇక్కడ ఒక కార్బన్, సో దీన్ని సెకండరీ అంటాం. నైట్రోజన్ అటాచ్ ఎన్ని కార్బన్స్ డైరెక్ట్గా 1 2 3 కాబట్టి దీన్ని టెర్షరీ అంటాం. నైట్రోజన్ అటాచ్ ఎన్ని కార్బన్స్ 1 2 3 4 సో దీన్ని క్వాటర్నరీ అంటాం. 4 బాండ్స్ ఉంటే ప్లస్ వస్తుంది ఇక్కడ. ఓకే నైట్రోజన్ అటాచ్ 3 కార్బన్స్ డైరెక్ట్లీ టెర్షరీ, 2 కార్బన్స్ డైరెక్ట్లీ సెకండరీ అనమాట. ఇలా చూసుకోవాలి. ఇది ఫంక్షనల్ ఐసోమరిజం చూపిస్తుంది, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ సార్ ఇది ఎక్కడుంది సార్ ఎన్సీఆర్టీలా, మీరు చెప్పింది అర్థమైంది మాకు. ఎన్సీఆర్టీలో ఎక్కడుంది అంటే చూడండి ప్రైమరీ సెకండరీ టెర్షరీ అనేది హైడ్రో కార్బన్స్లా ఎన్సీఆర్టీ 297 పేజీ నెంబర్ దగ్గర ఉంది. ఓకే ఇది ఒక ప్రూఫ్. నెక్స్ట్ హాలో ఆల్కేన్స్ చాప్టర్లా 160 పేజీ నెంబర్, హాలో ఆల్కేన్స్ అంటే సెకండ్ ఇయర్లా 160 దగ్గర ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ అని ఉంది. నెక్స్ట్ ఆల్కహాల్స్లా ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్, టెర్షరీ ఆల్కహాల్, ఇది 194 పేజీ నెంబర్ ఎన్సీఆర్టీ. ఇది అమైన్స్ 260 పేజీ నెంబర్లా ప్రైమరీ సెకండరీ టెర్షరీ అని ఉంది. ఖచ్చితంగా మనం చదవాల్సింది ఇది ఎన్సీఆర్టీ కాబట్టి నేను అక్కడ ఇస్తున్నాను. దీన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. ఓకే IIT advanced also I will explain each and every question paper. IIT advanced PYQ questions, JEE mains PYQ questions, NEET PYQ questions, EPSET PYQ questions separate playlist పెట్టి ఫస్ట్ కాన్సెప్ట్స్ని ఈజీ వేలో మీరు అర్థం చేసుకొని కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్తో ఎంజాయ్ చేయగలిగితే బయోతో మీకు ఎగ్జామ్స్ అనేవి చాలా చాలా ఈజీ. క్వశ్చన్స్ వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే ఒక ఎగ్జాంపుల్ చిన్న టాస్క్, ఇది ప్రైమరీయా సెకండరీయా టెర్షరీయా? OH అటాచ్ టు విచ్ కార్బన్ సెకండరీ కదా, సో ఇదేంటి ఇది సెకండరీ టెర్షరీ కాదనమాట. ఇది చూద్దాం నైట్రోజన్ అటాచ్ టు హౌ మెనీ కార్బన్స్ ప్రైమరీగా 1 కార్బనే కదా, ఇది ప్రైమరీ సెకండరీ కాదు టెర్షరీ కాదు. ఓకే నెక్స్ట్ ఇది క్లోరిన్ అటాచ్ టు టెర్షరీ క్లోరైడ్, చూడండి ఇది క్లోరిన్ అటాచ్ టు టెర్షరీ కార్బన్, ఇది టెర్షరీ కార్బన్, ఇది 1 కార్బన్, నైట్రోజన్ అటాచ్ టు 1 కార్బన్, జాగ్రత్త ఇది టెర్షరీ కార్బన్, సో ఇది ప్రైమరీ కాదు సెకండరీ కాదు టెర్షరీ అవుతుంది. ఇది టెర్షరీ క్లోరైడ్, ఇది సెకండరీ ఆల్కహాల్, ఇది ప్రైమరీ ఎందుకంటే నైట్రోజన్ అటాచ్ టు 1 కార్బన్, ఇది క్లోరిన్ అటాచ్ టు టెర్షరీ కార్బన్, ఇది OH అటాచ్ టు సెకండరీ కార్బన్. ఓకే అలా చూడండి ఇక్కడ నైట్రోజన్ అటాచ్ టు ఎన్ని కార్బన్స్ 2 కార్బన్స్ కదా, ఇది సో ఇది ప్రైమరీ కాదు సెకండరీ అవుతుంది, టెర్షరీ కూడా కాదు. ఇది చూడండి ఇది ఎన్ని కార్బన్స్ నైట్రోజన్ అటాచ్ టు 1 2 3 కార్బన్స్ కదా, సో మనకు ఇది టెర్షరీ అవుతుంది. ఓకే ఇది ఒక చిన్న టెస్ట్ లాంటిది అనుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో ట్రిక్స్ని ప్లేలిస్ట్లో పెడుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ కామెంట్ చేయండి, మీకు వీడియోస్ చూస్తుంటే యూజ్ అవుతుందా ఎలా అర్థమవుతుందా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు డౌట్స్ ఉంటే అండ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.